చింగం గారు హలో. పత్లు మోటు ఎక్కడున్నాడు? చింగం గారు మోటు ఇప్పుడు ఇక్కడ లేడు, ఇంట్లోంచి బయలుదేరి వస్తున్నాడు. పత్లు జాన్ ఒక బ్యాంకును దోచుకుని అటువైపే పారిపోయాడు. వాడు కనిపిస్తే వెంటనే పట్టుకో. నేను ఇక్కడి నుంచి వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తాను. జాన్ ఐడియా సజ్జి. టీ కొట్టు బాబాయ్, త్వరగా కొన్ని సమోసాలు ఇవ్వు. తీసుకో. అరే ఈ పతులు దగ్గరలోనే ఉండి నాకు ఫోన్ ఎందుకు చేస్తున్నాడు? సరే చూద్దాం. హలో మోటు అక్కడ చూడు, వ్యాన్ మీద సమోసాలు ఉన్నాయి. వ్యాన్ పైన సమోసాలు ఉన్నాయా? అదిరింది. సువాసన. మోటు ఉన్నాడే, తన గాల్లో ఎగురుకుంటూ వస్తున్నాడు. ఈ మోటు గాల్లో ఎగిరేడంటే ఏదో గడబడ ఉందనే అర్థం. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత. కవితల సంగతి పక్కన పెట్టి పైకెళ్ళి మోటుని పట్టుకో, వెళ్ళి పట్టుకో. బాస్ మోటు పైన కూర్చుని సమోసాలు తింటున్నాడు. ఏయ్ పత్లు, ఎక్కడికి వెళ్ళాడు జాన్? అటువైపు కూర్చో. ఈ రోజు ఆ జాన్ ఈ చింగం చేతిలోంచి తప్పించుకోలేడు. అరే మోటు, నువ్వు సమోసాలు తింటూనే ఉంటావా లేకపోతే జాన్ పట్టుకుంటావా? తను బ్యాంకును లూటీ చేసి పారిపోతున్నాడు. ఏమిటి? ఇప్పుడే పట్టుకుని తీసుకొస్తాను. జాన్! Hands up! జాన్ ఎలా అవుతాడు డాన్? జాన్ డాన్ అయ్యే అవకాశం లేని ఊళ్ళో ఈ జాన్ ఎలా బతుకుతాడు? జాన్ ద డాన్ ఈ రోజు ఒట్టేసి చెప్తున్నాడు, మోటు పతుల మొహాలే ఏంటి, అందరి మొహాలు నల్లగా నేను చెయ్యకపోతే జైల్లోకి వెళ్లి కూర్చోడు ఈ సాహస వీరుడు. అద్భుతం బాస్. చేతకాని చవట దద్దమ్మల్లారా, నా చితికిపోయిన చిన్న మెదడుకి ఒక ఐడియా వచ్చింది, చెప్తాను వినండి. టీ కొట్టు బాబాయ్, స్వామీజీకి టీ సమోసా తీసుకురా. బిడ్డా, వచ్చే సంవత్సరం పోటీల్లో నువ్వు గెలిచి ఒక పెద్ద బహుమానం పొందబోతున్నావు. అది నిజం. ఆశ్చర్యంగా ఉంది. నేనెవరో మీకు ఎలా తెలిసింది స్వామీజీ? నేనిప్పుడు బాక్సింగ్ గ్లౌజులు కూడా వేసుకోలేదే. నీ మొహం మీద ఏమి రాసిందో నేను చదివి క్లియర్ గా చెప్పగలను. నీ నొసటి మీద నీ భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు రాసిబడి ఉన్నాయి. ఎలాగైతే ఈ టీ కొట్టు బాబాయ్ నుదుటి మీద రాయబడి ఉన్నాయో, ఇతను ఇక్కడ 20 సంవత్సరాలుగా ఈ దుకాణాన్ని నడుపుతున్నాడు. అరే స్వామీజీ, నేను ఇక్కడ 20 సంవత్సరాలుగా ఉన్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు.
కుమారా, నాకింకో విషయం కూడా తెలుసు. నీకున్న 20 ఏళ్ల అనుభవం ఆ గసిటే రాము 20 ఏళ్ల అనుభవం కన్నా ఎక్కువని. లగాయతు, ఆయనకి నా పేరెలా తెలిసింది? ఓయ్ మిత్రులారా, ఇటువంటి దొంగ బాబాల మాట విని మీరు మోసపోకండి. నువ్వు డాక్టర్వి, సైంటిస్ట్వి కూడా. అందుకే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. కానీ ఒకరోజు నువ్వు ఎలాంటి జట్కా తింటావు అంటే ఈ స్వామీజీ చెప్పినవన్నీ నిజమేనని గుర్తు చేసుకుంటావు. అరే అన్నయ్యలు, మీరు ఎలాంటి బాబాలు గేబాలు మాటలు నమ్మకండి. నువ్వు వెళ్ళి నీ సమోసాలు తిని మజా చేసుకోండి. అద్భుతంగా ఉంది. అరే, నా గురించి కూడా స్వామీజీకి అన్ని విషయాలు తెలిసిపోయినట్టున్నాయి. స్వామీజీ రండి, మనం ఛాయ్ తాగుతూ సమోసాలు తింటూ మాట్లాడుకుందాం. లేదు బిడ్డ, నేను ఆలోచిస్తున్నాను. ఈ నగరంలో ఉండడం మంచిది కాదు, ప్రమాదకరమైంది. పదండి, ఇక్కడి నుంచి మనం ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. రండి. ఏటి స్వామీజీ, ఇక్కడ ఏ ప్రమాదం ముంచుకురాబోతోంది? అరే బిడ్డ, అర్థం చేసుకోండి. రేపు ఆకాశం నుంచి మీటిఆర్ లో ఒక చిన్న ముక్క రాలకపోతే అర్థం చేసుకోండి, 2 రోజుల్లో పురుపురి నగరం సైజ్ అంత మీటిఆర్ ముక్క పడబోతుంది. అప్పుడు ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. నేను నా జీవితంలో ఇంత పెద్ద అబద్ధాన్ని ఎప్పుడూ వినలేదు. ఒకవేళ నిజంగానే మిటియోర్ నుంచి మొక్క ఊడి పడితేనో? అరే, అప్పుడు అతను దొంగ బాబా కాదు, నిజం బాబా అని అర్థం. ఇక మనం పురుపురి నగరాన్ని కాపాడటానికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే. చేయాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం కల్లా ఇక్కడ కాలియా పెయింటర్ దుకాణం తెరుస్తాడు. ఒకవేళ మీటిఆర్ ఊడిపడిందంటే పురుపురి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాలియా పెయింటర్ దుకాణానికి వెళ్లి మొహానికి నల్ల పెయింట్ వేసుకోవాలి. అలాగే 2 రోజులు ఉంచుకోవాలి. ఒకవేళ ఈ ఊర్లో ఏ ఒక్కరైనా మొహాన్ని నల్లగా చేసుకోలేకపోతే అప్పుడు ఈ పురుపురి నగరం బతికి బట్ట కట్టదు. అరే స్వామీజీ, మేము ప్రతి ఒక్కరిని జుట్టు పట్టుకొని తీసుకొచ్చి మొహానికి నల్ల రంగు వేసేస్తాం. చిన్న స్వామీజీకి జై, చిన్న స్వామీజీకి జై. తీసుకోండి, తీసుకోండి. అరే అక్కడ చూడండి, కాలియా పెయింటర్ దుకాణం తెరిచాడు. రాత్రికి రాత్రే తెరిచినట్టున్నాడు. ఇంకా దుకాణానికి వచ్చినట్టు లేడు. కానీ ఒకవేళ మీటిఆర్ పడితే అందరం ఆ దుకాణం నుంచి నల్ల పెయింట్ తెచ్చుకుని పూసుకోవాలి. నేను మాత్రం నల్ల పెయింటింగ్ పూసుకోను. ఇలాంటి దొంగ బాబాల మాటలు నేను అస్సలు నమ్మను. రేయ్, నువ్వు మొహం నల్లగా ఎలా చేసుకోవో నేను చూస్తాను. ముందు మీటియోర్ ఊడిపడని, అప్పుడు చెబుతాను నీ పని. లగాయతు, మీటిఆర్ పడింది. అరే ఆ స్వామీజీ చెప్పిన మాటలు నిజమే. మన అందరం బతకడానికి ఒకటే మార్గం, కాలియా పెయింటర్ దగ్గరికి వెళ్ళి మొహానికి నల్ల రంగు రాసుకోవాలి. అయ్యమ్మా, నేనిది నమ్మలేకపోతున్నాను. ఆ స్వామీజీ చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఓయ్ అలా చూడండి, కాలియా పెయింటర్ వచ్చేసాడు. కాళియా గారు, స్వామీజీ గారు ఆర్డర్ వేశారు. పురుపురి నగరం ప్రజలంతా మీ చేత మొహానికి నల్ల రంగు వేయించుకోవాలట. అలాగే చేసుకోవచ్చు బాబు, కానీ మీ చేతిలో 100 రూపాయల నోటు పట్టుకొస్తే ఈ కాలియా పెయింటర్ మీ మొహాన్ని నల్లగా మారుస్తాడు. అలాగే తప్పకుండా ఇస్తాం. అరే మోటుబోతులు, మీరు త్వరగా వెళ్ళండి. కుదరదు, మేం మా మొహాల్ని నల్లగా చేసుకోం. అందరూ వినండి, వీళ్ళ మొహాల్ని నల్లగా చేసుకోరట. అలాగైతే వీళ్ళ వల్ల పురుపురి నగరం అంతా నాశనం అవుతుంది. పట్టుకోండి, మనం అందరం కలిసి వీళ్ళ మొహాలకు నల్ల రంగు రాసేద్దాం. అవును, పట్టుకోండి. మోటు, నాకు ఇదేమీ బాగోలేదు. ఎంతసేపని మనం ఇలా పరిగెడుతూ ఉంటాం. ఆ కాలియా పెయింటరు, ఆ బాబా ఇద్దరు ఒకేలా అనిపిస్తున్నారు నాకు. సైజు కూడా ఒకేలా ఉన్నారు, గొంతు కూడా ఒకేలా ఉంది. కేవలం రూపం మాత్రమే మారింది. ఇద్దరి పక్కన ఇద్దరిద్దరు అసిస్టెంట్లు ఉన్నారు, అది కూడా ఒకే సైజులో. నాకు అతను చూస్తుంటే జానేమో అనిపిస్తున్నాడు. అవును పతులు, నువ్వు చెప్పేది నిజమే. నిన్న అతని మొహం నల్లగా అయ్యింది కదా, అందుకని వాడు మన మీద పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నాడేమో అనిపిస్తోంది. అరే, ఇప్పుడు ప్రతీకారం మనం తీర్చుకుందాం. వాడు మనల్ని చాలా ఇబ్బంది పెట్టాడు కదా. పట్టుకోండి
పట్టుకోండి వాళ్ళ మొహాలకి నల్ల పెయింట్ రాయండి. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండండి. నిన్న రాత్రి ఆ చిన్న బాబా గారు నా కలలోకి వచ్చారు. వచ్చి ఏమన్నారంటే మీ 5గురు కూడా మొహాల్ని నల్లగా చేసుకోండి అన్నారు. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. అరే అన్నయ్యలు, చిన్న స్వామీజీ నా కల్లో కూడా వచ్చారు. వచ్చి ఏమన్నారంటే వెళ్ళు నీ మొహాన్ని కూడా నల్లగా చేసుకో అన్నారు. కానీ అంతకంటే ముందు కాళియా పెయింటర్ మొహం ఎర్రగా అవ్వాలట. అది కూడా పెయింట్ వేయకూడదు, రంగు పూయకూడదు. అప్పుడే ఫుర్ఫురి నగరం నాశనం కాకుండా కాపాడబడుతుందట. అయ్యమ్మా, పెయింట్ లేకుండా మొహాన్ని ఎర్ర రంగులోకి ఎలా మార్చగలం? సింగం గారు అటు ఇటు లాగి పెట్టుకుంటున్నా కూడా ఎర్రగా అయిపోతుంది కదా. కొట్టండి కొట్టండి ఎర్రగా అయ్యేంత వరకు కొట్టండి. కొట్టండి కొట్టండి. కాపాడండి. అరే పెద్ద ఇల్లారా, ఇప్పటికే నా మొహం ఎర్రగా అయిపోయింది. ఇక తాను ఆపండి, కొట్టద్దని చెప్పండి. అరే అప్పుడే ఏమైపోయింది? ఇంకా ఎర్రబడాలి, కందగడ్డలా అయిపోవాలి. ఇంకా అలా కాలేదే. నాకు అర్థమైపోయింది, మేమెవరమో అన్న విషయం మీకు అర్థమైపోయిందని. సారీ సారీ. అరే జాన్, ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకో ఎలా ఉందో. అరే ఇతను ఆ దొంగదానేనా? మనల్ని ఎంత మోసం చేశాడు. అందరూ రండి, పట్టుకొని చిత్త కొట్టండి. వద్దు, పోలీస్ పోలీస్, సింగం గారు వచ్చి పట్టుకోండి. పోలీస్.